మా ఇంటి వంట చూస్తూ ఉండండి. కేకు తయారు విధానం మీరు ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే కేకు వస్తువు సామానుగా ముందుగా చూపిస్తున్నాము. చూస్తూ ఉండండి. డైరీ మిల్క్ 200 గ్రాములు కరపాకు, తర్వాత మైదా పిండి 500 గ్రాములు కరపతే సరిపోతాయి. చూడండి. తర్వాత బేకింగ్ సోడా 100 గ్రాములు చూడండి. సోడా గుండ 100 గ్రాములు చూస్తూ ఉండండి. కేకు తయారీ విధానం. తర్వాత ఎగ్గు 3 ఎగ్గు వేస్తే ఎటెన్స్ చూడండి. తర్వాత మనం ఒక గిన్నె మీద 3 ఎగ్గులు కలుపుకుంటే సరిపోతాయి. చూడండి, కలుపుతున్నాయి. మీరు చూస్తూ ఉండండి. నేను కేకు విధానం ఎలాగ తయారు చేస్తుందో మీకు చూడండి. తర్వాతగా తిప్పుతూ ఉండాలి. మెత్తగా రావాలి. తిప్పపోతే ముద్ద అయిపోద్ది. తర్వాత కొంచెం నూనె వేసుకోండి. రేపిండే నూనె వేస్తుంది చూడండి. తర్వాత రెటెన్స్ వేస్తుంది కొంచెంగా. వేసిన తర్వాత మనం కొంచెం వేయాలి. ఎందుకంటే కలర్ కోసము ఇలాగ తిప్పుతూ ఉండాలి. చూడండి, తిప్పుతుంది. ఇక తిప్పిన తర్వాత మనం ముద్దగా అవ్వకుండా ఇలాగ సాఫ్ట్గా వేసుకుంటే మంచిది. కేకు తయారు ప్రతి ఒక్కరు చూడండి. మీరు ట్రై చేయండి. మీ ఇంటి దగ్గర ఇలాగా తిప్పుతూ ఉండాలి. తర్వాత పంచదార 500 గ్రాములు ఇలాగ వేసిన తర్వాత మనం మిర్చి మీద ఆడించుకుంటే పొడిగా వస్తాయి. ఆడించుకొని తర్వాత మనం ఇలాగా మిర్చి మీద ఆడించుకోండి. త్వరగా వస్తుంది పొడిగా. పంచదార ఇది ఆగిస్తుంది చూడండి. తర్వాత మనం వేసిన దగ్గర వేస్తుంది. ఎగ్గు దగ్గర ఇలాగా కరుపుతో మనం ఇలాగా తిప్పుతూ ఉండాలి. నీట్గా తిప్పుతూ ఉండాలి. ముద్ద అయిపోద్ది, గట్టిగా అయిపోద్ది. తర్వాత మనం మైదా పిండి జాగించాలి. ఎన్నో కొన్ని మైదా పిండి దగ్గర ముద్దుగా ఉంటాయి. లేకపోతే మన కేక్ని నీట్గా రాదు. అంటే ముందుగా జాగించుకుంటే మంచిది. బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి. బేకింగ్ సోడా ఇది కొంచెం వేసుకొని సరిపోతాయి. తర్వాత సోడా గుండా కొంచెం వేసుకోండి. ఎక్కువ వేయొద్దు. సరిపోయినట్టుగా వేసుకుంటే మంచిది. చూస్తూ ఉండండి. తయారు విధానం ఇలాగా జాగించుకుంటే మన ముక్కు ఉంటే మనం బయటికి జాగండి. ఎందుకంటే ఇక ముక్కు తూరిపోతే కేక్ని అంత నీట్గా రాదు. ముందుగా మీరు జాగించుకోండి. అప్పుడు కేక్ని నీట్గా వస్తుందండి. ముద్దు తర్వాత ఇలాగా కలుపుకొని తర్వాత నీట్గా కలపండి. ఏదో ముద్ద అయిపోద్ది. తర్వాత మనం మిల్క్ని వేసుకోండి. కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోద్ది. వేసిన తర్వాత ఇలా కలుపుకుంటే మంచిది. మీకు కేక్ తయారు విధానం చూడండి. చూస్తూ ఉండండి. మీ ఇంటి దగ్గర ట్రై చేయండి ప్రతి ఒక్కరు. మాకు గెలిచిన ప్రాంతం తయారు చేస్తున్నాము. మీరు చూస్తూ ఉండండి. ఇలాగ వస్తే సరిపోద్ది. పాంక మీట అవసరం లేదు. ఇలాగ వస్తే సరిపోద్ది. ఇలా తిప్పుతూ ఉండాలి. ప్రతి చూస్తూ ఉండండి. తయారు విధానం, కేకు తయారు విధానం చూస్తే మంచిది. మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. ఒక గిన్నె వేసుకొని తర్వాత మనం మైదా పిండిని వేస్తుంది చూడండి. ఇలాగ వేసిన తర్వాత ఇలాగ వంపటే మైదా పిండి వంపుతున్నది చూడండి. వంపిన తర్వాత మనం ఇలాగ క్యాప్ చేసుకోగా అంటే తర్వాత కుక్కర్ మీద ఇసుక వేయండి. ఇసుక వేసుకొని స్టాండ్ వేయండి. స్టాండ్ లేకపోతే కప్ పైన వేసుకోండి. అభ్యంతరం లేదు. తర్వాత మనం మైదా పిండిని స్టాండ్ మీద వేస్తుంది చూడండి. ఇలాగ వేసుకోండి. కుక్కర్ మీద క్యాప్ వేస్తుంది చూడండి. క్యాప్ వేసుకొని తర్వాత మనం 40 నిమిషాలు మన ఉడికించాలి. ఇప్పుడు గ్యాస్ని వెలిగిస్తుంది. తర్వాత మనం కుక్కర్ని మనం గ్యాస్ మీద ఉడికించుకోండి. 40 నిమిషాలు ఉడికిపోద్ది.
ఉడికిన తర్వాత మనం తీసేద్దాం. ఉడికిపోయింది. ఒకసారి అబ్బా చేద్దాం, చూసేద్దాం కేకు ఉడికిందో ఏదో ఒకసారి చూసేద్దాం. పత్తికొక చూడండి కేక్ని తయారైపోయింది. చూడండి ఎంత అందంగా వచ్చాయి కేకు. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. మనం ఉడికిందో ఏదో ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి మనం ఉడికిపోతే బాగానే వచ్చేస్తాయి సాకి మీద వైట్గా. ఇప్పుడు ఉడికిపోయినాయి కేక్ని. చూడండి ఎంత అందంగా వచ్చాయి. తర్వాత కుక్కర్ నుంచి బయట తీసేద్దాం గిన్నెని. ఇప్పుడు ఉంచుకున్న తర్వాత మనం చూడండి ఎంత అందంగా వచ్చాయి కేక్ని. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత గిన్నె మీద ఒక సాకు మీదగా మొత్తం రౌండ్గా తిప్పుకొని సాకు మీద అప్పుడు కేక్ని బయట వచ్చేస్తాయి. తర్వాత చేసేద్దామా గిన్నె మీదగా వంపితే కేక్ని ఎంత సాఫ్ట్గా అందంగా వచ్చాయి కేక్ని. ఇలాగ నేను కేకు టెస్ట్ చూస్తున్నాను. సూపర్. మీరు కూడా ఇలాగే కేక్ని ట్రై చేయండి మీ ఇంటి దగ్గర.